హైదరాబాద్ లోని బత్తిని కుటుంబం వారు అందించే ప్రాచీన ఫిష్ ప్రసాదం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఈ ప్రసాదం శ్వాసకోశ సమస్యలు, ముఖ్యంగా ఆస్తమాని శాశ్వతంగా నయం చేస్తుందని ప్రజల నమ్మకం. ప్రతి సంవత్సరం జూన్ నెలలో మృగశిర కార్తీ రోజున ఈ ప్రసాదాన్ని పంచుతారు. దీనికోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది క్యూ కడతారు. 4 నుండి 6 సెంటీమీటర్ల మధ్య ఉన్న కొరమీను చేప నోట్లో పసుపు రంగు ప్రసాదం ఉంచి ఆ ప్రసాదంతో ఉన్న చేపను నోట్లో వేసి మింగమంటారు. ఇది శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ ప్రసాదాన్ని మాంసాహారులతో పాటు శాకాహారులు కూడా భుజిస్తారు. దీనిని పంటికి తగలకుండా నేరుగా నోట్లో వేసుకుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది కొరమీను పిల్లలను అందుబాటులో ఉంచి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రసాదం పంపిణీకి సహకరిస్తుంది. ఈ ప్రసాదంలో 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇవి హిమాలయాలు, హరిద్వార్, ఋషికేశ్, శ్రీశైలం వంటి ప్రదేశాల నుండి సేకరించి పూజ చేసి ప్రసాదం తయారు చేస్తారు. ఈ ప్రసాదం తయారు చేయడంలో 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. ప్రతి సంవత్సరం 8 నుండి 9 క్వింటాళ్ల ప్రసాదం తయారవుతుంది. కొంతమంది ఈ ప్రసాదాన్ని ఎక్కువ కాలం తీసుకుంటూ శ్వాసకోశ సమస్యలకు మంచి పరిష్కారం లభించిందని చెబుతున్నారు. మీరు ఈ ప్రసాదం ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసి ఉంటే కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.